మన భారత్ చాలా శక్తివంతమైన దేశం. కానీ మన రోజువారీ జీవితంలో వాడే చాలా ముఖ్యమైన వస్తువులు మన దేశంలో తయారు కావు అనేది మీకు తెలుసా? మన వాహనాల్లో వేసే పెట్రోల్, డీజిల్ కోసం కావాల్సిన ముడి చమురులో దాదాపు 85% ఇతర దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. పెళ్ళిళ్ళు, పండగలు అంటే బంగారం తప్పనిసరి. కానీ మనం కొనుగోలు చేసే బంగారంలో 90% పైగా విదేశాల నుంచే వస్తుంది. మన ఇంట్లో వంట చేసే నూనెల్లో కూడా సుమారు 60% విదేశాల నుంచే భారత్కు వస్తున్నాయి. మనం వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల్లో ఉండే చాలా ఎలక్ట్రానిక్ విడిభాగాలు చైనా, తైవాన్, కొరియా దేశాల నుంచే వస్తాయి. భారత్ ప్రపంచానికి మందులు సరఫరా చేసే దేశం. కానీ ఆ మందుల తయారీకి కావాల్సిన ముడిసరుకు 70% చైనా నుంచే వస్తుంది. మన రైతులు వాడే ఎరువుల కోసం కూడా భారత్ ఇతర దేశాలపై భారీగా ఆధారపడుతోంది. మన దేశంలో బొగ్గు గనులు ఉన్నప్పటికీ స్టీల్ తయారీకి అవసరమైన హై క్వాలిటీ బొగ్గు మాత్రం ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచే దిగుమతవుతోంది. ఇవి మన దేశం దిగుమతి చేసుకునే కొన్ని ముఖ్యమైన వస్తువులు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే భారత్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.